మనుగురు మున్సిపాలిటీ పరిధిలో గల 20-21 వార్డులో సమస్యలు స్థానిక ఎక్సలెంట్ స్కూల్ యజమాని యూసఫ్ గ్రామ సభలో విన్నవించుకున్నారు. మనుగురు పట్టణ విషయం రైల్వే లైన్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు దారి ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని కాళీమాత ఏరియా విప్పల సింగారం గ్రామానికి చెందిన నివాస స్థలము మా ప్రాంతం నుండి మనుగురు పట్టణానికి వెళ్లేందుకు ఉన్న ప్రధాన రహదారి ప్రస్తుతం రైల్వే లైన్ పనులు ప్రారంభం కావడంతో మూసివేయబడిందని, ఈ కారణంగా ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా స్కూల్ బస్సులు, ఇళ్లకు వెళ్లే వాహనాలు, అత్యవసర సేవలు అందుబాటులోకి రావడం చాలా కష్టంగా మారిందని వారు వాపోయారు. దివ్యాంగుల విద్యార్థులకు మోటరైజ్డ్ వెహికల్స్, పంటల వైవిధ్యీకరణ, ప్రకృతి సేంద్రియ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈసారి బడ్జెట్లో కూడా ఎక్కువ పెట్టడం జరిగిందని చెప్పి ఇక్కడ వచ్చేసి రైల్వే లైన్ ఇక్కడ వేస్తున్నారండి. రైల్వే లైన్ ఇక్కడ పోతుంది. ఇక్కడ కనీసం రైల్వే లైన్ పోతున్నప్పుడు ఇక్కడ ట్రాక్ వేసేటప్పుడు కనీసం ఇక్కడ అండర్ బ్రిడ్జ్ కావచ్చు, ఆల్టర్నేట్ వే అనేది చూపెట్టలే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడి నుంచి వీటీసీ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గాంధీనగర్ ప్రజలు కావచ్చు, పైలట్ కాలనీ ప్రజలు కావచ్చు, విప్పల సింగారం ప్రజలు కావచ్చు, ఏం ఆఫీస్ కావచ్చు, మిగతా కొండాపురం వెళ్ళే ప్రజలు మొత్తం కూడా ఇదే దారిలో వెళ్తారు. దాదాపు ఆ వీటీసీ ఆనుకున్న ఏదైతే తార్ రోడ్డు ఉందో ఆ ప్రజలు అట్లా వెళ్తారు. ఇదొక మార్గం ఉంది. ఈ మార్గంలో ఏమవుతుంది అంటే రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఆ మూల మీద ఏదైతే పైలట్ కాలనీ అక్కడ స్కూల్ దగ్గర ఆ టర్నింగ్ కావు వెహికల్స్, హెవీ వెహికల్స్ టర్నింగ్ కావు. మనకున్న మార్గం ఇది. ఆ మార్గానికి అడ్డంగా వేసి పడేది. కనీసం మాకు గ్రామ సభ చెప్పండి, ఒక మమ్మల్ని ఆల్రెడీ దారి చూపెట్టి. నేను ఒక స్కూల్ అధికారిని. మా పిల్లలు వ్యాన్ ఇక్కడ సాంబేణ రామంజార్ నుంచి వస్తుంది. ఇక్కడ వెళ్ళడానికి రావడానికి దారి మూసేశారు. ఈ ప్రాంతానికి ప్రజలు వస్తారు, ఈ దారి మూసేశారు. ఎట్లా వెళ్ళాలని పిల్లలు, చదువుకునే పిల్లలు, రేపు పౌరులు వాళ్ళు, మళ్ళీ ఆ పిల్లలకి చదువు అందద్దా? కనీసం ఇక్కడి నుంచి హెవీ వెహికల్ వెళ్ళాలా. ఇక్కడి నుంచి మేమే ఇక్కడ కొట్టో ఉంది. రేపు లారీ రావాలని ఎట్లా వస్తుంది? లారీ ఇక్కడ వేసేసారు. అదే భగత్ సింగ్ నగర్లో మనకు అండర్ బ్రిడ్జ్ చేశారు. అలా అక్కడ అయ్యాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవం చెప్పాలండి, అక్కడ ప్రజలు ప్రపోజ్ పెట్టారు కావాలి. ఎందుకంటే అక్కడ అవుట్ఫ్లోనే లేదు. ఇక్కడ అవుట్ఫ్లో ఎక్కడి నుంచి ఉంది? ఈ ఏరియాకు ఉంది, గాంధీనగర్కు ఉంది, విప్పల సింగారం ఉంది, జిఎం ఆఫీస్కి ఉంది, కొండాపురం ఉంది. అలాంటి సమస్యలు కనీసం ఒక సభ పెట్టకుండా మమ్మల్ని అడగకుండా తీర్మానం చేసి పడేసి మేము ప్రజలు ఏం కావాలండి? ఇప్పటికే మా నోట్లలో మట్టి కొట్టారు ఇక్కడ గ్రామస్తుల్లో. సింగరేణి వచ్చింది, ఆ దుమ్ము దులుతం బతుకుతున్నాం, ఎన్ని ఆరోగ్య సమస్యలతో పాలవుతున్నామో మా అందరు తెలుసు. ఇక్కడ ఒక నీటి సమస్య లేదు, లైటింగ్ సమస్య ఉంది. అది మాత్రం వాస్తవం సార్, అది వాస్తవం సార్. ఇవ్వాలి అంటే ప్రభుత్వం మనం వ్యతిరేకిస్తా అంటే మా సమస్య చెప్తున్నాం. ఇక్కడ కనీసం ఇక్కడ ఏదో ప్యాకేజ్ ఇచ్చా, ప్యాకేజ్ కూడా సరిగ్గా రాలేదు జనాలకి. ఇక్కడ దాదాపు రాలేదు సార్. మా కోరిక ఒక్కటే సార్, ఈ గ్రామ సభలో ఏదైతే ఈ పాలన తీసుకొచ్చి చాలా హర్షణీయం మేము అందరూ యాక్సెప్ట్ చేస్తున్నాం. ప్రజల్లోకి వచ్చింది కాబట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. ఆ సమస్య తక్షణంగా 9 రోజులు పెట్టారు. ఆ 9 రోజుల్లో మాకు పరిష్కారం ఇస్తే చాలా మేము సాధిస్తాం సార్. ముఖ్యంగా మాకు రైల్వే లైన్ ఏదైతే సమస్య ఉందో ఆ రైల్వే లైన్ ఒకటి సార్. ఇక రాబోయే ఇక్కడ వాస్తవం చెప్పాలని మున్సిపల్ ఆఫీస్ నుంచి ట్రాక్టర్ కావచ్చు సరిగ్గా టైం కూడా రావట్లేదు. చెత్త అక్కడ చెత్త ఉంటుంది. మాకు కరెక్ట్ వాటర్ కూడా మనకు ఆల్టర్నేట్ డేస్ రావట్లేదు సార్. వాటర్ మాకు కావచ్చు మన వాస్తవానికి ఇది అవుట్డేటెడ్ ఏరియా కింద మాది మున్సిపాలిటీ కదా, మనకు మున్సిపాలిటీ కదా. మా ఏరియా చూడాలి సార్ ఒకసారి. చెట్లు మొత్తం అట్లా ఉన్నాయి సార్. చెట్లు కూడా అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, మంది 2 రకాల బతుకు ఉంది సార్. ఇక్కడ మగ బతుకు కాదు, ఆడ బతుకు, కొద్ది బతుకు మున్సిపాలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీ ఉండాలి, లేకపోతే మున్సిపాలిటీ ఉండాలి. ఏది ప్రజాపాలన లేదు. ప్రజాపాలన ఉంటే మనకి ఈ గతి పట్టేది కాదు. అవును సార్. బట్ ఈ ప్రజాపాలన పెట్టారు కాబట్టి కంపల్సరీగా మా ఈ మున్సిపాలిటీ ఆఫీసా లేదంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తే. ఎందుకంటే మాకు ఏ సమస్య మాకు ఎదురు పోవట్లేదు, ఎవరు చెప్పుకోవాలా? అది ప్రజాపాలన లేదు. అక్కడ అధికారులు అక్కడ టీమే లేదు. వాస్తవం మనం అనుకున్నాం ఇక్కడ ఈ పైప్ లైన్ కావచ్చు, లేకుంటే శుభ్రత కావచ్చు, మున్సిపాలిటీ సిబ్బంది లేదు. ఎట్లా ఇస్తారండి వాళ్ళు? ఇప్పుడు సిబ్బంది లేదు. సిబ్బంది వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇస్తారండి? కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ప్రజల పట్ల పాలన రాబడి మా ఒక సమస్యలు
చెప్పడానికి ఒక అవకాశం దొరికింది ఈ వేదిక మీద. దయచేసి మా ఉన్న ఈ 21 వార్డుల ప్రజలు మరి దీర్ఘ చర్చించేసి వాళ్ళ ఒక ప్రాబ్లమ్స్ ఏవైతే రాయండి సార్. రాసి కంపల్సరీ తక్షణంగా మీరు పాటిస్తే మా అందరూ కూడా చాలా హర్షణీయం చేస్తాం సార్. కనీసం మా ఒక బతుకులని కొద్ది మెరుగుపడేలా చూడండి. మా ఇప్పుడు దాదాపు మనం అందరూ చెప్పాలంటే ఒక్కొక్క ప్రజలు ఇక్కడ ఎన్ని జబ్బులతో ఇప్పుడు రెడ్ కాలు చూడండి, రెడ్డి అక్కడ కొట్టింది ఉంటాడు, కాలు ఎట్లయింది మొత్తం లంగ్స్ ఇన్ఫెక్షన్, ఎంతమంది లంగ్స్ ఇన్ఫెక్షన్ చూడండి. అయినప్పటికీ కూడా మేము ఆటండి ఈ నెలలేక ఇక్కడే బతుకుతున్నాం. మేము తక్షణమే ఈ యొక్క ప్రజాపాలన ముఖ్యమైనది సమస్య ఈ యొక్క 21 వార్డులోనే ఉంది సార్, ఎక్కడ కూడా లేదు. ప్రగతి ప్రణాళిక వార్డు సభలకు హాజరైనటువంటి అధికారులకు, మన ఈ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉన్న పథకాలు రైతు భరోసా 1, ఇందిరమ్మ ఇల్లు 1, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు, 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, సన్న రకం బియ్యం, చేయుత పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి, స్వయం సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఇస్తుంది. అలాగే కొత్తగా అల్పాహార పథకం చిన్నపిల్లల నుండి ఇంటర్మీడియట్ వరకు అందరికీ మధ్యాహ్నం భోజనం పెట్టడానికి అదొకటి చూస్తున్నారు. 2 ఇందిరమ్మ జీవిత బీమా కుటుంబంలో అందరికీ 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేసేటట్టు అదొకటి ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి మధ్యాహ్నం భోజనం అదొకటి. దివ్యాంగులైన విద్యార్థులకు మోటార్ బండ్లు ఇవ్వడం అదొకటి. పంటలపై వైవిధ్యీకరణ, ప్రకృతి సేంద్రియ వ్యవసాయం మొదలైన పథకాలు కొత్తగా మళ్ళీ తీసుకురాబోతున్నారు. ఈ పథకాలు తీసుకొస్తున్న మన రేవంత్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం. అభిస్తున్నాం అంటే ఐసిడిఎస్ పైనుంచి మాకు పంపిణీ చేస్తుంది. అవి లబ్ధి పొందడానికి అవి కూడా 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఎలాగంటే ఫేస్ క్యాప్చర్ చేసి మదర్కి ఫేస్ క్యాప్చర్ చేసి అది లబ్ధి పొందే వాళ్ళు ఫేస్ క్యాప్చర్ పైకి వెళ్ళింది అనుకోండి, ఆ ఫీడింగ్ అమలు అవుతుంది. అట్లా తొందరపడి మీరు మమ్మల్ని అట్లా కాదు కదండి. ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ పెట్టారు, ఆధార్ ద్వారాగా ఫేస్ క్యాప్చర్. ఇంకా నమస్కారం, నా పేరు చిట్టిమల్ల ధనలక్ష్మి. మాకు ఇల్లు వచ్చింది, సన్న బియ్యం వస్తున్నాయి, పింఛను వస్తుంది. సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు గత 25 సంవత్సరాల నుంచి నాకు ఇల్లు లేదండి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇల్లుకి అప్లై చేసుకున్నాను. అంతకుముందు కూడా చేశాను, కానీ నాకు ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం కూడా నాకు ఇల్లు ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవారు ఎవరో గుర్తించి నాకు ఇల్లును శాంక్షన్ చేసింది. జై కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్టార్ట్ చేద్దాం. మనం స్టార్ట్ చేస్తే వాళ్ళని నిలదీసి అడిగితే మాకు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ వరకే నేను ఒకటే మనం ఐక్యతగా ఉంటే ఏదో సాధించగలుగుతాం. మన కొట్లాడుకుని ఏం సాధించలేదు. లేదా మాది పంచాయతా మాకు అర్థం కావట్లేదు. ఇంటి పన్నులు బరాబర్ ఇంటి పన్నుల విషయంలో నిలదీసి అడుగుతాను కదా. ఏ రోజన్నా ఈ ఇల్లు కూడా వచ్చి కానీ ఒక్క రోజైనా బండి వచ్చింది ఇంటి పన్ను కట్టపోదు. అలాంటి మరి మేము ఏం చేయాలి? మరి మేము లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.